అనగనగా ఓ చిన్న గ్రామంలో రైతు వెంకయ్య ఉండేవాడు. జీవితమంతా మట్టితో గడిపిన అతనికి ఎప్పుడో ఊరిలో ఒక పండుగ సందర్భంగా ఎవరో చేసిన కాకరకాయ ఉల్లికూర వాసన మరచిపోలేకపోయాడు. కాస్త నాకించుకున్నవాడైనా ఆ రుచి మాత్రం మధురంగా మిగిలింది. ఆ రుచి కోసం ఏళ్ల తపన మొదలైంది. విత్తనాల కోసం చెరువులు చుట్టాడు, ఆవిడల దయ చూశాడు. చివరికి 3 విత్తనాలు దొరికాయి. ప్రేమగా వాటిని నాటి, రోజూ నీళ్లు పోసి, పాడి పాటలు పాడుతూ వాటిని చూసుకునేవాడు. సంపూర్ణంగా 3 కాకరకాయలు పండించగలిగాడు. అవి తానే స్వయంగా కోసి, కౌగిలించి ఇంటికి తీసుకెళ్లాడు. భార్య లక్ష్మికి ఉల్లిపాయలతో నువ్వే చేయాలి అని చెప్పాడు. లక్ష్మి ఆనందంగా వంట మొదలెట్టింది. కాని ఆ సువాసన ఆమెకు ఓ పరీక్షగా మారింది. ఒకటి రుచి చూసి తిన్నింది. రెండోది ఆకలితో తిన్నింది. మూడోది తీసిపెట్టింది. రైతు ఇంటికి వచ్చేసరికి ఆనందంగా భోజనానికి కూర్చున్నాడు. ఇదేంటి? మిగిలిన 2